చదవడం కొంచెం ఇబ్బంది అయితే, నాకులాగా చదువుకోవడం పెద్దగా చదువు లేని వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే ఈ ఒక్క పేరు చెప్పండి చాలు, యామీ. పేరు చెప్పండి, యామీ. సో యామీ కార్మికేల్ గురించి మనం వింటా ఉన్నాం. ఈరోజు యామీ కార్మికేల్ గురించిన పూర్తి కథను లేదంటే పూర్తి చేసేసుకుందాం. ఓకే, సో యామీ కార్మికేల్ ఎలా ఉంది? ఏం చేస్తున్నా ఆవిడ? ఫోటో తీస్తుందా, సెల్ఫీ తీస్తుందా? అన్న మీరు అడగచ్చు, అన్న ఆ రోజుల్లో సెల్ ఫోన్ ఎక్కడ ఉందన్న? ఉన్నాయా? అయితే ఈవిడ ఎవరో తెలిసిన మోడర్న్ యామీ కార్మికేల్. ఎవరు? మై సీనియర్స్. ఎవరు ఈవిడ? మై సీనియర్ బాయ్స్. ఈవిడెవరు? కొద్దిగా టిఫిన్ చేయాలనుకుంటా మా వాళ్ళు. సో మనం ఈవిడ గురించి, ఈవిడ ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు, ఆవిడ చేసిన కొన్ని పనులు మనకు తెలుసు. దాని కంటిన్యూషన్ గా మనం ఇప్పుడేం చూడబోతున్నామంటే, ఈవిడ ఒక వెల్కమ్ హోమ్ కట్టింది. హాల్ అనమాట, హోమ్ కాదు, ఒక వెల్కమ్ హాల్ కట్టింది. ఏం కట్టింది అక్క? ఏం కట్టింది? వెల్కమ్ హాల్ ఒకటి కట్టించింది. ఎందుకు అంటే తను చాలా మంది పిల్లల్ని రెస్క్యూ చేసి, అంటే చాలా మంది పిల్లల్ని ఈ గుడిలో నుంచి, టెంపుల్స్ లో నుంచి ఇంటి దగ్గర ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు తనని ఇబ్బంది పెడతా ఉన్నారో వారందరూ ఆమె దగ్గరికి వస్తున్నారు. వాళ్ళను సక్రమంగా చూసుకోవడానికి హాల్ సరిపోవట్లేదు, వాళ్ళ గది సరిపోవట్లేదు. అందుకని ఏం చేసిందంటే ఈవిడ ఒక వెల్కమ్ హాల్ తీసుకుంది. ఈ వెల్కమ్ హాల్ తీసుకుని దాని నుంచి వెళ్తా ఉన్నప్పుడు ఎంతమంది అయితే తన దగ్గర ఉన్నారో వాళ్ళకు కొద్ది వెసులుబాటు, సౌకర్యాలు కలిగించి తను చక్కగా ఆ హౌస్ని మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఆవిడ ఒక లేట్ ట్రైన్ తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ట్రైన్ కొంచెం లేట్ అవ్వడాన్ని బట్టి కొంచెం చీకటి పడింది. చీకటి పడిన తర్వాత ఈ యామీ కార్మికేల్ తాను ప్రయాణానికి బయలుదేరి వెళ్తూ ఉంటే, ఇక్కడ చూసారా కొంతమంది? కనిపిస్తుందా? బస్సులు కనిపిస్తుందా? ఏం కనిపిస్తుంది? కొంతమంది ఆవిడ వెంటబడి ఆవిడ్ని ఇబ్బంది పెట్టాలని చూశారు. కానీ ఆమె కార్మికేల్కు చాలా అంటే చాలా విశ్వాసం ఉంది. అదేమిటంటే, నేను నమ్ముకున్న నా యేసుక్రీస్తు ప్రభు నన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు, నన్ను ఖచ్చితంగా కాపాడుతాడు. నేను ఆయనను కళ్ళారా చూడకపోయినా ఆయన మాత్రం నన్ను ఖచ్చితంగా కాపాడుతాడని నా విశ్వాసంతో ఆవిడ ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నన్ను ఈ దొంగల ముఠా నుంచి తప్పించు అని హృదయంలో ప్రార్థన చేసుకుంటూ ఉండగా అనుకోకుండా ఆవిడ ప్రార్థన చేసుకొని నడుచుకుంటూ స్టేషన్ దాటి వెళ్ళిపోతుంది. ఒక మార్గంలో ఇలా ఇల్లు దాటుకుంటూ వెళ్తుంటే అనుకోకుండా ఒక ఇంటి ద్వారాలు తెరచి ఒక ఆవిడ చేయబట్టుకొని లాగేసుకుంది. అంటే ఒక ఆవిడ ఆమె కార్మికేల్ని, నాకు సరిగా బొమ్మ దొరకలేదు కాబట్టి ఊరికి మీకు అర్థం అవడం కోసం ఇది పెట్టాను. ఇలా నడుచుకుంటూ వెనకాల నలుగురు వస్తున్నారు అబ్బాయిలు. ఆవిడని వెంబడిస్తుంటే ఆవిడకి భయం వేసి ప్రార్థన చేసుకుంటూ నా దేవుడు నన్ను కాపాడుతాడు అనుకుంటూనే నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఇంటి తలుపు దగ్గరకు వచ్చిన తర్వాత ఒక ఆవిడ ఎవరో చేయబట్టుకొని గట్టిగా లోనకి లాగేసింది. ఎవరిని? ఆమెని. ఈ వెనక వచ్చే నలుగురికి ఏం అర్థం కాదు. ఇప్పటి వరకు మాకు కనిపించింది కదా ఆమె, ఏమైపోయిందని చెప్పేసి అనుకుంటూ చూసేసరికి ఆమె లేదు. సరే, వాళ్ళలో ఒకడు అన్నాడు, మీలాంటి తెలివి గలవాడు. ఎవడో చెప్పరండి మీరు, ఎవరు? తెలివి గలవాడు ఏం చేసంటే, ఒరే మనం చూస్తా ఉన్నాం కదా, లోనికి వెళ్ళి దాక్కుందాము ఆమె